హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 37. చిన్న స్మైల్తో శశిని అలానే చూసి తను డిస్టర్బ్ అవ్వకుండా సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేసుకుని శశిని అలానే ఉండనిచ్చి ఇష్టంగా డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేయడం చేశాడు. ఇంటికి వచ్చాక కూడా అలానే పడుకున్న శశిని చూసి చాలా జాగ్రత్తగా దిగి శశిని లోపలికి తీసుకొచ్చాడు. వాళ్ళు అలా రావడం చూసి అమల్ కంగారు పడుతూ మాట్లాడబోయేసరికి మాట్లాడొద్దు అన్నట్టు చూసిన సిద్ధార్థ్ చూసిన చూపుకి సైలెంట్ అయిపోయి సిద్ధార్థ్ కూల్ గానే కనిపించడంతో ఇక శశికి ఏదైనా అయితే సిద్ధార్థ్ నేచర్ కూల్ గా ఉండదు అని అనుకుని అమర్ నార్మల్ అయ్యాడు. శశిని పడుకోబెట్టి లేస్తున్న సిద్ధార్థ్కి తనని లేవకుండా పట్టుకుని పడుకున్న శశిని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా విడిపించుకుని ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కింద అమ్మ ఉండటంతో కాసేపు వర్క్ గురించి డిస్కషన్ జరిగిన తర్వాత అప్పటికే డిన్నర్ టైం అవడంతో నువ్వు తినేసారా, శశి ఇంకా లేవలేదు కదా అని సిద్ధార్థ అనడంతో అమర్ వెళ్ళిపోయాడు. శశి లేవకపోవడంతో పైకి వెళ్లిన సిద్ధార్థ్ శశి చెంప మీద సాఫ్ట్ గా టచ్ చేస్తూ గెటప్ అంటూ స్మూత్ వాయిస్ లో పిలుస్తూ లేపాడు. శశి కళ్ళు పూర్తిగా తెరవకుండానే అప్పుడే తెల్లారిందా అభి అని అనడంతో సిద్ధార్థ్ శశి మాటకి చిన్న స్మైల్ తో హా అని అనడంతో శశి చాలా కష్టంగా పైకి లేచింది. వాల్ మీద టైం చూసి బాల్కనీ ఓపెన్ లోనే ఉండటంతో అటువైపు వెలుగుతున్న లైట్ చూసి అభి నువ్వెందుకు నన్ను లేపావు, నాకు చాలా నిద్ర వస్తుంది అని అంటూ మళ్ళీ వాలిపోతున్న శశిని పట్టుకుని గెటప్ మా, డిన్నర్ చెయ్యాలి కదా, నేను కూడా తినలేదు ఇంకా కొద్దిగా వాయిస్ మార్చి చెప్పడంతో శశి సిద్ధు తినలేదు అనేసరికి పైకి లేచిన శశి నిద్ర మత్తులో అటు ఇటు కొద్దిగా కదులుతూ నడుస్తూ ఉండడంతో సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా శశిని ఎత్తుకుని వాష్రూమ్ లోపల వదిలేసి ఫ్రెష్ అవ్వమని చెప్పి తన కబోర్డ్ లో ఆల్రెడీ తన కోసం తెప్పించిన క్లాత్ లో నుండి నైట్ ట్రాక్ విత్ టీషర్ట్ తీసి వాష్రూమ్ లోపల పెట్టి వాటర్ టెంపరేచర్ ని చెక్ చేసి వచ్చాడు. ఫ్రెష్ అవ్వు అని మళ్ళీ శశికి ఒకసారి చెప్పేసి బయటికి వచ్చాడు. తను వెళ్ళిన చాలా సేపటికి కూడా ఇంకా బయటికి రాని శశి కోసం చూస్తూ ఏంజిల్ అని అంటూ పిలిచినా కానీ శశి నుండి ఎలాంటి వాయిస్ రాకపోవడంతో మరొకసారి పిలుస్తూ వాష్రూమ్ వైపుకి వెళ్తూ ఉండగానే శశి సిద్ధార్థ్ ఫుడ్ సౌండ్ కి చిన్నగా హెడ్ మాత్రం కనిపించేలా తల బయటకు పెట్టి అభి నాకు ఈ డ్రెస్ ఎందుకు ఇచ్చావు, నాకు నా డ్రెస్ కావాలి అని అంది. శశి ఆల్రెడీ ఆ డ్రెస్ ను వేర్ చేసి ఉండడంతో సిద్ధార్థ్ శశి హ్యాండ్ పట్టుకుని బయటికి లాగాడు. సిద్ధార్థ్ బయటికి లాగడంతో శశి అది నార్మల్ గా అందరూ వేసుకునేదే అయినా ఇంతవరకు ఎప్పుడూ అలాంటి వేర్ చేయకపోవడంతో హ్యాండ్స్ ని ఫింగర్స్ తో టాప్ చేస్తూ తన ప్రేమ ముందు అలా ఉన్నందుకు వచ్చే నేచురల్ ఫీలింగ్ తో నిలబడిపోయింది. అలానే శశి నీస్ వరకు ఉండే దిగ్గా ఉన్న హెయిర్ కి అల్లిన జడ తన ముందుకు లాగటం వలన జడ ముందుకు పడింది. పింక్ కలర్ నైట్ ట్రాక్ దానికి మ్యాచింగ్ హాఫ్ హ్యాండ్ టీషర్ట్ లో కాటుక ఎప్పుడు పెట్టి ఉండటం వలన ఫ్రెష్ అయినా కూడా ఇంకా కాటుకుతోనే ఉన్నట్టు ఉన్న కళ్ళని చిన్నగా మూవ్ చేస్తూ ఇంతకు ముందు కిస్ చేయటం వలన ఇంకా పింక్ గా మారి తన టీషర్ట్ కాలర్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటే శశిని చూస్తూ చిన్నగా హత్తుకుని మన మ్యారేజ్ వరకు ఇలానే ఉండు, ఆ తర్వాత నీకు ఇష్టమైతే హాఫ్ శారీస్ వేర్ చేద్దు అని అన్నాడు. శశి ఎందుకు, మీకు నేను అలా ఉండడం నచ్చడం లేదా అని అంది ఐస్ ని బ్లింక్ చేస్తూ. సిద్ధార్థ్ ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి నాకు నీ డ్రెస్సెసే కాదు నువ్వు కూడా ఇష్టం, నువ్వు నా మీద చూపించే ప్రేమ ఇష్టం, ఇష్టంగా మాట్లాడే నీ మాటలు ఇష్టం, టోటల్ గా నువ్వంటే నీ పూర్తి ఇన్ అండ్ అవుట్ ఫిట్ ఇష్టం, నువ్వు ఎలా ఉన్నా నీ మీద నా లవ్ మాత్రం మారదు అన్నాడు సిద్ధు. శశికి ఆ మాటలు నచ్చిన సిద్ధార్థ్ మీద నమ్మకం ఉన్నా నిజంగానా అని అడిగింది కావాలని కార్నర్ ఐస్ తో చూస్తూ. సిద్ధార్థ్ ఆ మాటకి మళ్ళీ ఆన్సర్ చేయకుండా శశిని లైట్ గా హత్తుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటావా అని అన్నాడు. సిద్ధార్థ్ నుండి ఆన్సర్ వినాలి అనుకున్న శశికి అది మళ్ళీ రాకపోవటంతో సిద్ధార్థ్ ఫస్ట్ టైం తనంతటా తానుగా ఇచ్చిన డ్రెస్ అని మార్చుకోకుండా నిలబడింది. ఇంతలో పైకి ఫుడ్ తెప్పించిన సిద్ధార్థని చూస్తూ మనం కిందకి వెళ్ళటం లేదా అంటూ సోఫాలో కూర్చున్న శశికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోగానే సిద్ధార్థని చూస్తూ కొద్దిగా హైస్ చిన్నవి చేస్తూ ఈ రోజు నాకు తినిపిస్తావా అభి అని అంది. తను ఎంతలా మాట్లాడుతున్నా
సిద్ధార్థ్కి వెళ్ళటం ఇష్టం లేకున్నా లక్కీ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ అంత హెవీ వర్క్ చేసొచ్చి కూడా ఇంకా తనని ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తూ ఉంటే ఎన్నిసార్లు సిద్ధార్థ్ తినిపిస్తూ ఉంటే తినాలి అనిపించినా ఇప్పుడు ఇంకా ఎక్కువగా అనిపించడంతో తను సిద్ధార్థ్ దగ్గర హోల్డ్ చేసుకోలేను అని, అసలు సిద్ధార్థ్కి తనకి మధ్య ఫీలింగ్స్ ని దాచాల్సిన నీళ్ళు లేదు అని పూర్తిగా క్షణం అర్థం అవటంతో అడిగింది. సిద్ధార్థ్ ఇప్పటి వరకు శశి తన ఫీలింగ్స్ ని తన ముందు ఇంతే ఫ్రీగా తన మీద హక్కు చూపిస్తూ ఉండేలా మారాలి అనుకున్నా సిద్ధార్థ్కి శశి రోజు తన నర్వస్నెస్ ని వదులుకుని అడగడంతో సైలెంట్ గా ప్లేట్ తీసుకుని శశికి తినిపిస్తూ, నువ్వు అడగడం కాదు ఏంజిల్, ఐ వాంట్ యువర్ రూలింగ్, ఓన్లీ యువర్ రూలింగ్ అని అన్నాడు శశికి ప్రేమగా తినిపిస్తూనే. ఆ వర్డ్స్ ని స్ట్రెస్ చేసి చెప్తూ ఫిలిం ఇండస్ట్రీనే కాకుండా తన వే ఆఫ్ యాటిట్యూడ్ తో తనకున్న ఫ్యాషన్ తో మిగతా అందరి హీరోల కంటే ఎక్కువగా తెలిసే వెల్ నౌన్ అయిన వ్యక్తి, ఒక ఇండస్ట్రీని తన కను సైగలతో రూల్ చేసిన వ్యక్తి తన రూలింగ్ ని కోరుకుంటుంటే అతని మనసులో తనని ఏ స్థానంలో నిలబెట్టాడో అర్థం అవుతూ ఉంటే, మొదటిసారిగా అతని ప్రేమ ఎంత ఎత్తులో ఉందో తెలుస్తూ ఉంటే అంత ఎత్తులో తనని గుండెల్లో దాచేంత ప్రేమ సిద్ధార్థలో ఉంది అని అర్థమై కళ్ళల్లో చిన్న చిన్న కన్నీటి తడితో పాటు ఇప్పటి వరకు తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలాంటి విలువ లేని తను సిద్ధార్థకి అంత ప్రీషియస్ అర్థమయ్యి చిన్నపాటి గర్వం కూడా చేరింది ప్రేమతో. శశి కళ్ళల్లో భావాలు చదవగలిగిన సిద్ధార్థ్, నీ టీయర్స్ బయటికి వస్తే నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాను ఏంజిల్, సో కాబట్టి వాటిని నీ నుంచి దూరంగా ఉంచు అంటూ ఆ కన్నీళ్లు చెంపలను చేరకముందే శశి కళ్ళ మీద పెదవులద్ది తను కూడా శశితో పాటే డిన్నర్ కంప్లీట్ చేసి సిద్ధార్థ్ తన వర్క్ షెడ్యూల్ చూసుకుంటే శశి తన బుక్స్ తీసుకుని సిద్ధార్థ్ ఎదురుగా కూర్చుంది. ఇద్దరి వర్క్స్ కంప్లీట్ అయ్యాక సిద్ధార్థ్ కి కాల్ రావడంతో అది రంజిత్ గురించి అవటంతో బయటికి వెళ్లి మాట్లాడిన సిద్ధార్థ్ కి రంజిత్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదని చెప్పడంతో అతను ఎలాంటి వాడైనా ఒక హీరో, అతని యాక్టింగ్ కి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అందుకోసమే రంజిత్ ని తన మూవీలో తీసుకున్నాడు. అలాంటి ఒక హీరో అయిన రంజిత్ ఇన్ని రోజులు బయటికి రాకుండా ఎక్కడుంటాడు అని ఆలోచిస్తూ లోపలికి వచ్చిన సిద్ధార్థ్ కి బెడ్ మీద నిద్ర పట్టగా అటు ఇటు కదులుతున్న శశి పక్కకొచ్చి పడుకున్నాడు. 2 డేస్ నుంచి అతని హార్ట్ బీట్ జోలపాటగా అతని స్పర్శకి అలవాటు పడడంతో తనకి ఎంత ట్రై చేసినా నిద్ర రాకపోవడంతో బెడ్ మీద సిద్ధార్థ్ వచ్చినట్టు తెలుస్తూ ఉంటే సిద్ధార్థ్ వైపుకు చూడకుండా తన స్థానమైన సిద్ధార్థ్ హార్ట్ మీద పడుకోవాలి అనిపిస్తూ ఉంటే సిద్ధార్థ్ వైపుకు తిరిగి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉన్న శశికి సిద్ధార్థ్ శశి పొజిషన్ చూసి నిద్రపోయింది అనుకుని సిద్ధార్థ్ రూమ్ ని డిమ్ గా మార్చేస్తూ శశిని తన మీదకి తీసుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తన వీపు మీద చిన్నగా తడుతూనే రంజిత్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు సిద్ధు. సిద్ధార్థ్ చేసిన పనికి మాటల్లో ఆ క్షణాన్ని ఎలా చెప్పాలో తెలియక అతని హార్ట్ మీద చిన్నగా తన పెదవులు ఆనించి అలానే పడుకుండిపోయింది శశి. తర్వాత 1 వీక్ శశికి ఎగ్జామ్స్ తో గడిచిపోతే సిద్ధార్థ్ కి రంజిత్ గురించి సెర్చ్ చేస్తూ తన మూవీ రిలీజింగ్ వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. రాజు లక్కీని హాస్పిటల్ నుండి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడంతో తన షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసి లక్కీ కోసం ఇంట్లో ఉంటున్నాడు రాజు. కానీ అతని ఆలోచనలో మాత్రం సిద్ధార్థ్ మాటలు తనకి సిద్ధార్థ్ ఏం చెప్పాలి అనుకున్నాడో ఇక అర్థం అవటంతో అసలు నిజం తెలుసుకోవడానికి తను కూడా రంజిత్ గురించి తెలుసుకోవటం స్టార్ట్ చేశాడు. కానీ ఇద్దరు ఆలోచనలకి భిన్నంగా రంజిత్ నెక్స్ట్ మూవీ ఉంటుంది అని సిద్ధార్థ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ అలా చేసుంటే తమ ప్రాణమైన వాళ్ళని ప్రాణాలతో పోరాడుతూ ఉండడం చూడకుండా ఉండేవాళ్ళేమో. మరి రంజిత్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నాడో చూద్దాం.